వంకాయ కూటు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియాలు, వంకాయలు, మిరియాలు, జీలకర్ర, నూనె, పసుపు, కరివేపాకు, పచ్చిశనగపప్పు. వంకాయ కూటు తయారు చేసుకునే విధానం. ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసి, 1/2 కేజీ వంకాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి, ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ పోసి కాగాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం మిరియాలు, కొద్దిగా జీలకర్ర, 3 ఎండిమిర్చి వేసి అన్నీ వేగాక చల్లార్చి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత విజిల్స్ వచ్చిన కుక్కర్ మూత తీసి ఉడికిన పప్పు వంకాయల్ని మెత్తగా మెదిపి దానిలో 1/2 కప్పు చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి సిమ్ లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నూనె పోసి కాగాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగాక ముందుగా మనం బౌల్లోకి తీసుకున్న మిశ్రమంలో పోపు వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ కూటు తయారు.